క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంటే ఆ క్యాండిడేట్ వైపు ఓటు మళ్ళింది. అటువంటి డిఫరెంట్ రాజకీయాల్లో ఒకటే రకమైనటువంటిది అన్నిటికీ వర్తిస్తుందని చెప్పలేమండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి కారణం చేత ఈరోజు ఈ రిజల్ట్స్ రావడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ గ్రూప్ తగాదాలు సరే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గ్రూపులు అన్ని పార్టీలో గ్రూప్ అంటే అప్పట్లో బండి సంజయ్ కూడా అన్నారు నా పైన కేంద్రానికి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అని. ఫిర్యాదులు ఎవ్వరూ చేయలేదు, దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు, ఎవ్వరూ ఫిర్యాదులు చేయలేదు. ఇది ఎలాంటి వాస్తవమే కాదు, ఫిర్యాదులు చేసినటువంటి మాట పచ్చి అబద్ధం. సో బీజేపీలో గ్రూప్ తగాదాలే బీజేపీకి ఆ రిజల్ట్స్ రావడానికి కారణం కాదు అని మీరు అంటున్నారా? గ్రూపు తగాదాలు అన్నిట్లో ఇంతకుముందే చెప్పాను మీకు, అన్ని పార్టీలో గ్రూపులు ఉన్నాయి, ఒక్క బీజేపీలోనే గ్రూపులు ఉన్నాయి అనేటటువంటి మాట కరెక్ట్. అంటే వాటి వల్ల కదా చివరికి వచ్చేప్పటికి బీజేపీలో కొంతమంది నాయకులను నిలబెట్టుకోలేకపోయారు. మీరు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, అక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి మళ్ళీ తిరిగి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరి పర్సనల్ ఎజెండా ఒకటి ఉండొచ్చు అండి, వాళ్ళ అజెండాతోనే వాళ్ళు పోయి ఉంటారు. సో వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు సాధించలేకపోయామని అక్కడ పోయి ఉంటారు. డిఫరెంట్ ఒక్కొక్కరి అభిప్రాయం ఒకటి ఉంటుంది. అందరి అభిప్రాయాలని ఒకే చోట చేసి మనం చూడలేము, అట్లా ఇట్స్ నాట్ రైట్. భారతీయ జనతా పార్టీ మంచి ప్రదర్శన తెలంగాణలో మంచిగానే తన ప్రదర్శన చేసింది. ఇంకా ఖచ్చితంగా ఇంకా సీట్లు పెరగాల్సి ఉండే, పెరగలేదు, దాంట్లో వాస్తవం పెరగలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పినటువంటి అనేక కారణాలు దానికి కారణం. కానీ భారతీయ జనతా పార్టీ వీక్ అయింది. ఒక్క స్థానంలో ఉన్నటువంటి పార్టీ 8 స్థానాలు తెచ్చుకుంది. ఇవాళ నియర్లీ 6.9% ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ దాదాపు 14% డబుల్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ టైం ఇంకా పెరగడానికి అనేక కారణాల చేత ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని మీకు చెప్పినాం. సో పదే గ్రూపులు వాళ్ళకి వీళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి అనేటటువంటి మాట దయచేసి మీడియాలో కూడా మీడియా వాళ్ళు కూడా అడగడం మానేస్తే మంచిది. అడిగితేనే అది పెరుగుతుందండి, దాన్ని అడగడం మానేయాల. అడిగినప్పుడే ఒకటి మాట్లాడితే ఒకరు ఇంకొకటి చెప్పడం, దాన్ని ఇంకొక రకంగా చెప్పడం, దాన్ని ఇంకొక రకంగా చెప్పడం, దానివల్లనే డిఫరెన్సెస్ కూడా పెరిగిపోతాయి. దయచేసి ఆ డిఫరెన్సెస్ అనేవి ఎవరికి డిఫరెన్సెస్ లేవు, అందరూ బాగున్నారు, అందరికీ ఆశయాలు ఉంటాయి, అందరికీ ఎవరికి అంటే ఒకరికొకరికి ఒక ఆశయం ఉంటుంది. గ్రూప్ తగాదాలు బయటికి కనిపిస్తున్నప్పుడు మీడియా అడగడం సహజం. ఇంతకు ముందు కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు కనిపిస్తూ ఉండేవి, కానీ కాంగ్రెస్ లో ఐక్యత కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఐక్యంగా కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు ఐక్యంగా కనిపిస్తున్నారు. అసలు గ్రూప్ తగాదాలు ఉంటాయి, కొట్టేసుకుంటారు అన్న ఆ పార్టీలో ఐక్యత కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళు ఐక్యంగా ఉన్నారంటారు, గ్రూప్ తగాదాలు ఉన్నాయంటే గ్రూప్ తగాదాలు ఉన్నాయంటారు, బయటికి కనిపిస్తున్నాయిగా. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటివి ఏం లేవు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరికీ ఉంటుంది, వాళ్ళకు ఉన్నాయి, ఇక్కడ ఉంది. డిఫరెన్స్ ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఉన్నాయా? అంతా బాగుందని చెప్పకండి. ఇక్కడ నాకు తెలుసు కదా అక్కడ ఏముందో, అంతా బాగుందని చెప్పకండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఇప్పటికీ ప్రజలు అధికారం ఇచ్చారు, ఎట్లోలాగా చావు తప్పి కన్ను లొట్టబోయి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత జార విడుచుకుంటే అందరము ఖతమవుతామని కొంచెం సహనం పాటిస్తున్నారు. అర్థమైందండి? ఇప్పుడు అందరికీ తెలుసు అది ఏం జరుగుతుందో, అక్కడ ఏముందో మనకు తెలియదు ఏం కాదు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్ ఒకరికి అభిప్రాయాలు వేరైనా అందరికీ కూడా లక్ష్యం. మీరు గతంలో కాంగ్రెస్ లో నుంచి ఉన్నారు కాబట్టి ఆ లీడ్స్ మీకు ఉంటాయి, ఏం జరుగుతుందో చెప్తారా? వాళ్ళని అడగండి, నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ లీడ్స్ నేనంటే చెప్తానండి, అది కరెక్ట్ కూడా కాదు కదా. ఏం జరుగుతుందని అన్నారు కదా, లీడ్స్ ఉన్నాయా మీకు? అంటే మీకున్నట్లే మాకు కూడా ఉంటాయి కదా, కొంత ఏదో మీకున్నట్టే మాకు కూడా వచ్చి తెలుస్తుంది కదా. రైట్, వర్మ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. వర్మ మేడం గారు, మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు మొత్తం మీద గెలిచారు. అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ అందులో ఒక్కరిని ఇప్పటివరకు కూడా బీజేపీ లీడర్నే సెలెక్ట్ చేయలేని నిస్సహాయ స్థితిలో మీ పార్టీ ఉందనుకోవాలి. నిస్సహాయ స్థితిలో ఏమీ లేదండి. మొన్న జరిగింది జస్ట్ రీసెంట్ ఫ్యూ డేస్ అసెంబ్లీ కదా, నెక్స్ట్ బడ్జెట్ లోపల అంతకంటే ముందు కానీ పార్లమెంట్ ఎలక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డే టు డే అన్ని విషయాలు దాన్ని కూడా తొందరలోనే సాల్వ్ చేస్తారు. దాంట్లో ఏమీ చేయలేకపోవడం అంటూ ఏమీ లేదు, డిసిషన్ తీసుకోలేకపోవడం అంటూ దాంట్లో ఏమీ లేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితమైన మీరు పార్లమెంట్ ఎన్నికల్లో డబల్ డిజిట్స్ అంతా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఉట్టిగా ఎక్కడ నమ్మ ఆకాశానికి ఎగిరినట్టుగా ఉండడం లేదు. లాస్ట్ టైం ఒకటి వచ్చింది కదండి, లాస్ట్ టైం 2019లో పార్లమెంట్ ఎలక్షన్లు అయినప్పుడు ఒకటే కదా రాజాసింగ్ గారు గెలిచారు, 4 పార్లమెంట్లు గెలిచాం కదా అప్పుడు. మరి అప్పుడు ఎట్లా ఎగిరిందండి? ఇప్పుడు కూడా 8 గెలిచాం కాబట్టి మ్యాక్సిమం సీట్లు 10 నుంచి 12 గెలుచుకుంటామనేటటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈ దేశం
ఈ దేశం కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం, అన్నిటి కోసం కూడా ఈరోజు ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు ఎవరు అంటే అందరూ కూడా ఒకే వాక్యంలో చెప్పేది నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం. తెలంగాణ కూడా అంతే అవసరం. తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే అవసరం. అప్పుల కుప్పగా మారిపోయినటువంటి తెలంగాణకు రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం మనం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులని పెద్ద ఎత్తున మెజారిటీ సభ్యులను గెలిపించుకోవాలి. అభివృద్ధిలో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మనం కూడా టాప్ ఉంటామని చెప్పి ఇన్ని రోజులు కేసీఆర్ చెప్పినట్టు కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా, కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ రియాలిటీ ప్రజల క్షేత్రస్థాయి వరకు కూడా అభివృద్ధి ప్రజలకు అందాలంటే మనకు అందరికీ తెలిసిన విషయం ఇవాళ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎక్కడవండి గ్రామాల్లో. సో ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కానీ కేంద్ర ప్రభుత్వం ఏమడిగినా నిధులు లేదు. కనీసం జాతీయ హోదా అడిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అదే అడుగుతున్నారు. వెళ్ళి అడిగారు కదా, పాడైతే మన పాలమూరు రంగారెడ్డి కోసం అడిగారు కదా నిన్న, దాన్నే అడిగారు వాళ్ళు. మహబూబ్నగర్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కోసం జాతీయ హోదా ఇవ్వమని అడిగారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు మీడియాలో. పేరు జాతీయ హోదా అనేది ఉండదు, పేరు వేరే ఉంటుంది కానీ తప్పకుండా సహకారం అందిస్తాము, 60% నిధులు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా ఇస్తారని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. వారే చెప్పారు, మంత్రి గారిని కలిసాము, ఈ విధంగా వారు మాకు మాట ఇచ్చారని చెప్పి మంత్రి గారే చెప్పారు కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు. అంతకంటే ఇంకేం కావాలండి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.